నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రాబోయే రోజుల్లో వేసవి కాలం ప్రారంభం కానుంది. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం కువైట్లో ఉన్న విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు గత సంవత్సరం మనం చూసుకుంటే ఓవర్లోడ్ కారణంగా కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. రాబోయే వేసవి కాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించారు. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్లో ఎండాకాలంలో కరెంటు పోతే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కువైట్లో 50 డిగ్రీల నుంచి 60 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కాబట్టి ఏసీ లేకుండా ఉంటే మాత్రం కానీ చాలా మంది ఇబ్బందులు పడతారు. వడదెబ్బ తగిలి చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ వచ్చే వేసవి కాలానికి సన్నాహంగా సుమారు 1000 మెగావాట్లను కొనుగోలు చేయడానికి గల్ఫ్ ఇంటర్ కనెక్షన్ అథారిటీతో సమన్వయం అవుతూ ఉన్నట్లు తెలిపింది. కువైట్ ఒక దేశం నుంచి కాకుండా అనేక గల్ఫ్ దేశాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పి, అలాగే కువైట్లో ఉన్న విశ్లేషకులు ఏం చెబుతూ ఉన్నారంటే దాదాపు కువైట్లో రోజుకు 17,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని చెప్పేసి, వేసవి కాలంలో ఇది ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి విద్యుత్ ఉత్పత్తి చేసే మార్గాలు పెంచాలని చెప్పేసి ఇతర దేశాల నుంచి ఎన్నాళ్ళు ఇలా కొనుగోలు చేసి ప్రజలకు విద్యుత్ సరఫరా చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే వేసవి కాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం రాకుండా ఉండాలంటే కానీ కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీ ప్రజలు కానీ విద్యుత్ మరియు నీటిని పొదుపుగా వాడాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే కువైట్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ను ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడాలని చెప్పేసి వేసవి కాలంలో విద్యుత్ కోతలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అలాగే కువైట్లో ఈ యొక్క పరిస్థితి 2026, 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.